ఆ మూడు దేశాల నేతలు యుద్ధం విషయంలో అసలు తగ్గేదే లేదంటున్నారు. అయితే అక్కడి జనం మాత్రం మా కొద్దు బాబోయ్ ఈ యుద్ధం అంటున్నారు. అనడమే కాదు, రోడ్డెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో తలపడుతున్నాయి. అయితే ఆయా దేశాల ప్రజలు మాత్రం తమ నేతలపైనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని నినాదాలు చేస్తున్నారు. నేతలేమో యుద్ధం శరణం గచ్చామి అంటున్నారు, ప్రజలేమో శాంతి శరణం గచ్చామి అంటున్నారు. గల్ఫ్ వార్తో ప్రపంచం వణికిపోతోంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ ఓ రేంజ్లో యుద్ధం చేస్తున్నాయి. అయితే యుద్ధానికి వ్యతిరేకంగా ఆయా దేశాల ప్రజలు గళం విప్పుతున్నారు. తమ పాలకులపై రివర్స్ అవుతున్నారు. ఇరాన్ సర్కారుపై అక్కడి పబ్లిక్ తిరుగుబాటు చేస్తున్నారు. యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. అయితే ఆ నిరసనలను ఐఆర్జీసీ దళాలు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయి. పాలకులపై తిరుగుబాటు చేస్తే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, జనవరి నిరసనలను ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచివేశామో అంతకంటే దారుణంగా తొక్కేస్తామని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు రెవల్యూషనరీ గార్డ్స్. ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా జనవరిలో జరిగిన నిరసనల్లో వేలాది మంది ఆందోళనకారులను భద్రతా దళాలు ఊచకోత కూశాయి. ఇక అమెరికాలో కూడా ఇలాంటి సీనే కనిపిస్తోంది. ఇరాన్తో యుద్ధం వద్దంటూ రోడ్డెక్కుతున్నారు అక్కడి జనం. ట్రంప్ సర్కార్కు వ్యతిరేకంగా వాషింగ్టన్, న్యూయార్క్తో పాటు పలు నగరాల్లో కదం తొక్కారు. గ్యాస్ కష్టాలు ఎక్కువ కావడంతో అమెరికన్లు ట్రంప్పై మండిపడుతున్నారు. ఇరాన్ దాడుల్లో చనిపోయిన 8 మంది సైనికుల మృతదేహాలు అమెరికాకు చేరడంతో ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇక ఇజ్రాయెల్లోనూ సేమ్ సీన్లు కనిపిస్తున్నాయి. అక్కడ పబ్లిక్ కూడా రివర్స్ అవుతున్నారు. ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్లు ఇజ్రాయెల్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐరన్ డోమ్ వ్యవస్థ తమను కాపాడలేకపోతోందంటూ దేశం నుంచి వెళ్లిపోయేందుకు ఇజ్రాయేలీలు ప్రయత్నిస్తున్నారు. దీంతో టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఫ్లైట్ టికెట్ల కోసం ప్రయాణికులు ఘర్షణకు దిగారు. ఎయిర్లైన్స్ ఆపరేటర్లతో గొడవకు దిగి విధ్వంసం సృష్టించారు. మొత్తానికి 3 దేశాల ప్రజలు తమ పాలకుల మీద తిరగబడుతున్నారు.